Hey guys, welcome back to our channel. Sama sisters. చూడే కెమెరా ఆఫ్ ఎక్కడున్నావు తెలుసా? ఇది లైట్ కెమెరా ఆఫ్ కాదు, ఎక్కడున్నావు తెలుసా? పడుకున్నావేంది? ఇంతసేపు ఎందుకు మీరు? ఏంది అసలు రివ్యూ ఎప్పుడు చెప్దామన్నారు, ఎప్పుడు చెప్తారు? నిద్ర రాదా? ఇక టైం కూడా ఎంత అవుతుందో. కొంచెం మేలుకో, కొన్ని వాటర్ తీసుకురావే. ఇక అక్కడ ఉన్నాయి. ఇన్నే ఉన్నాయి. అయ్యే చల్ అక్కడ పెట్టేసి మరి మేకప్ పోతుంది. ఫ్రెండ్స్ అందుకని కెమెరా ఆన్ ఉందా, ఆఫ్ ఉందా? కెమెరా ఆన్ ఉందా, ఆఫ్ ఉందా? అవును ఆన్లోనే ఉంది. ఆన్. నీకు ఎట్లా తెలుసు? సరే కట్ చేద్దాం. ఇప్పటిదాకా వస్తుంది కదా. పడుకోనండి, ఎట్లా తెలుసు? అదే లైట్ వస్తుంది కదా అక్కడ. ఓకే సరే ఫ్రెండ్స్, పోనీ ఈమె ఎప్పుడు నిద్ర మబ్బు, ఎప్పుడు చూసినా నిద్ర నిద్ర నిద్ర. ఈమెకేమో నిద్ర, వీళ్ళ కొడుకున్నాడండి ఒకడు, చాలా క్రేజియెస్ట్ గా ఇన్ ద వరల్డ్. అసలు నిద్రనే పోడు. ఎస్ చెప్దామా? గురించి ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేను 9 o'clockకి పడుకుంటా నైట్. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేస్తా. నా టైమింగ్ అది. సో నాకు నిద్ర వస్తుంది కదా, కామనే కదా. మళ్ళీ నా హెల్త్ కూడా బిగ్ బాస్ బాగాలేదు. రివ్యూస్ చెప్పాలంటే 10కి 9:30కి బిగ్ బాస్ స్టార్ట్ అయితే 11కి ఎండ్ అవుతుందండి. యా 10:30కి కాకపోతే ఇది ఎప్పటి నుండి చెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు లేట్ చేసిండ్రు కదా మీరే. ఇప్పుడు అంతేం టైం అయితే లేదు. సరే ఇవంతా నీ కొడుకు పడుకోలేదు కదా? ఓయ్ ప్రసన్నక్క, నీ కొడుకు పడుకోలేదు? ఎస్, నా కొడుకు ఇప్పుడు నేను పడుకోబెట్టిన, దానికోసం లేట్ అయింది. ఓకే, ఇప్పుడు అవన్నీ వదిలేద్దాం, మన పర్సనల్ మ్యాటర్స్ వదిలేసి. కెమెరాలో ఎట్లా వస్తుందా? నిద్ర ఫేస్ వస్తుందా? అందంగానే ఉన్నావు కానీ మంచిగా ఉన్నావు కానీ చాలు. దా అట్లున్నావట దూరదర్శన్ లెక్క. సో కమింగ్ టు ఈరోజు బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ నామినేషన్స్. ఫైర్ 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 వచ్చేసిందండి నామినేషన్స్లో. నాకైతే ఐ డోంట్ నో అబౌట్ యూ గైస్, బట్ నాకైతే ఫైర్ లాగా అనిపించింది. ఎట్లుందంటే స్టార్ట్ అయ్యేదే సాంగ్తో స్టార్ట్ అయింది ఈరోజు హౌస్ ఫస్ట్ టైం. అంతే మరి. Daily అవ్వదు కదా. ఎందుకు సండే రంగా రంగా రంగ స్థలాన రంగు పూసుకో సింగింగ్ కాంపిటీషన్ అంట. అదే సాంగ్ ఇవాళ. సరే అండి, ఇది సింగింగ్ కాంపిటీషన్ కాదండి, కొంచెం వెయిట్ చేయండి. కాపీరైట్స్ పడితే ఏం చేస్తావు? నేను జస్ట్ సాంగ్ వాడిన దానికి కాపీ రైట్స్ పడతాయా? ఇట్స్ ఓకే. హమ్మింగ్ చేసింది గైస్, ప్లీజ్ కాపీరైట్స్ ఏం పడకుండా చూడండి. సో నామినేషన్స్కి వచ్చేసి అంటే గాయస్ చూడరు, ఐ మీన్ నేను కాపీరైట్ వాళ్ళకే చెప్పుకుంటున్నాను, ట్యాగ్ చేయాలి. సో నామినేషన్స్ వచ్చేసి నాకైతే ఫైర్ ఉంది. రాసుకున్నవే గుర్తుండే? గుర్తుంటాయి కానీ కొన్ని పాయింట్స్ హైలైట్స్ నేను రాసుకున్నా. ఈ రోజు హైలైట్ వచ్చేసి నబీల్ది నామినేషన్ చాలా బాగుంది. నేను అదే చెప్పబోతున్నా. నాకైతే నబీల్ నామినేషన్ ఫైర్ వేరే లెవెల్, ఇంకా వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగా నామినేట్ చేసింది. ఐ వాజ్ వెయిటింగ్ నబీల్ ఎప్పుడు నామినేషన్స్కి వస్తాడా అని. ఎందుకంటే ఓటింగ్ ఎట్లుంటుంది పర్సంటేజ్ అనేది ఇప్పటివరకు నబీల్ తెలియదు. బికాస్ అతను జెన్యున్గా ఆడుతున్నాడు. మణికంఠ కన్నా ఎక్కువ జెన్యున్గా నబీల్ ఉన్నాడు. బట్ మణికంఠ ఎవ్రీ వీక్ నామినేట్ అవుతుండు. నబీల్ అసలు తగ్గలే, సోనియాతో అసలు తగ్గలే. మొత్తం ఆమెకి ఇచ్చి పడేసిండు. సోనియాకి ఇచ్చి పడేసినంత వరకు ఓకే, కానీ నబీల్ ఒక్క విషయంలోనే నాకు నచ్చలేదు. ఒకటే విషయంలో. ఏంటది? అంత కొట్టుకునేటప్పుడు ఏంటది అని నువ్వు అడగకు, నేను చెప్తాను. అవసరం లేదు మీకు, మీరు అవసరం లేదు, మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే నేను చెప్పేదే ఏంటిదని చెప్పడానికి మళ్ళీ ఏంటది అనడు ఎందుకు స్టైల్? ఏమో నాకైతే అర్థమే కాదు వీళ్ళిద్దరు. కెమెరా మాట్లాడినిస్తావా నువ్వు? మరి మాట్లాడటం నేను పోతా. మరి కొంచెం సైలెంట్గా ఉండే. ఇప్పటికే నిద్ర వస్తుంది. నిన్న దాంతో ఈరోజు నాతో గింత పెద్ద, అందుకే మిడిల్లో కూర్చో. అందరు కొట్టుకోగా చూసి స్టాప్ అనాలి, లేదంటే అట్లా చేయడం కరెక్ట్ కాదనాలి.
చెప్పు. మాట్లాడుకోండి. మాట్లాడే, నాకు కాదేమో కదా, ఆడియన్స్కి చెప్తున్నా, వ్యూవర్స్కే చెప్తున్నాను. అయితే మీరు వినరా ఏంటది అని అడిగిన ఇందాక ఏంటిదో చెప్పు, నాకు కూడా ఎగ్జాక్ట్ ఐ డోంట్ నో. నబీల్ అన్ని విషయాలలో ఓకే, బట్ ఆ టాస్క్ లో సంచాలక్ ఉన్నాడు కదా ఎక్స్ టాస్క్ లో, దాంట్లో లెట్ మీ ఫినిష్ అన్ని మాట్లాడినాక అవునవును ముందే అనకు, ఎందుకంటే నేను మర్చిపోతా. కొంచెం స్టాప్ చేసేది ఉండే, కొంచెం కంట్రోల్ చేసేది ఉండే, కొంచెం పాస్ అన్నో ఏదన్నో మీరు బాగా ఫిజికల్గా ఆడుతున్నారని ఇంకొన్ని చెప్పేది ఉండే పాయింట్స్. యాజ్ ఎ సంచాలక్గా ఫెయిల్ అయ్యిందని మాత్రం నేను అంటలేను, ఆమె అన్నట్టు ఫెయిల్డ్ అంటుంది. ఒక్క విషయంలో నాకు అనిపించింది కానీ ఆయన ఫెయిల్ అని మాత్రం నేను అంటలేను. అది ఏమంటారు చిన్న మైనస్ పాయింట్ చెప్పిన అంతే, చిన్న మైన్యూట్ మిస్టేక్ అని అంటున్నావు, చిన్న మిస్టేక్ అని అంటున్నావు. సరే మైన్యూట్ మిస్టేక్ ఏదో సరే, ఇట్స్ ఓకే. నేనేమంటున్నా అంటే నువ్వు అదొక్కటే నాకు ఫస్ట్ నుండి నబీ అన్ని కరెక్ట్ అనిపించిన అదొక్కటి. కానీ నేను అదే అడగబోతున్నా, ఫెయిల్డ్ సంచాలక్ అనేంత పదం, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనేంత పదం నబీల్కి కాదు అని నేను అంటున్నా. సోనియా చెప్పేంత అవసరమే లేదు. కానీ అక్కడ గొడవ పడుతుంటే వీడియోలో కూడా చెప్పినాం ఆ రోజు, శివాని సోనియా సంచాలక్ ఫెయిల్ అయింది. గొడవ పడినప్పుడు హీ షుడ్ హ్యావ్ స్టాప్ చేయొచ్చు. సోనియా మన సంచాలక ఫెయిల్ అవ్వలేదా? నాగార్జున సార్ వచ్చి చేసుకోలేదా? అదేంది నువ్వు ఏం చేస్తున్నావు కూడా. సో ఎట్లా అంటే అంటున్నావు, సో ఎట్లా అంటే ఆమె నువ్వు ఫెయిల్డ్ సంచాలక అంటే మాత్రం నాకు నచ్చలేదు. ఆమె అనాల్సిన పదం కాదు అది, ఎందుకంటే ఆమె ఎన్నో మిస్టేక్స్ చేసింది సంచాలక గుండి. డైరెక్ట్ నేను కూడా అనేది అదే, ఏంటంటే అతను స్టాప్ చేసేది ఉండని మేము ఆ రోజు అన్నాం. కానీ ఆ ఒక్క పాయింట్లో మినహాయింపు చేస్తే మాత్రం మిగతా అన్నిట్లలో నబీల్ హ్యాస్ డన్ వెరీ ఫెంటాబులస్ జాబ్ అసలు ఆ రోజు. ఎందుకంటే ఒక్కటి చెప్తున్నా, ఇద్దరు క్లయింట్లని ఎక్స్ టాస్క్లో మెయింటైన్ చేయడం అనేది అతను ఆ రోజు అది కూడా రీజనింగ్ ఇచ్చుకున్నాడు. నేను ఎక్కడ చూడాలో నాకు అర్థం కాదు, అక్కడ వాళ్ళు ఒళ్ళు పెట్టుకుంటున్నారు, ఇక్కడ వీళ్ళు ఎక్స్ దొంగతనం ఎక్కడ ఆపలేదు. ఆపిండు వాయిస్ వినిపిస్తుంది, మనం లైవ్ లో కూడా చూసినాం, వాయిస్ వినిపిస్తుంది మనకి. నువ్వు మళ్ళీ లైవ్ లో నేను మళ్ళీ ఇప్పుడు ఫుటేజ్ చేద్దామంటే కాపీరైట్ పడుతుంది. మన ఫుటేజ్ నాగార్జున సార్ చెప్పాలి. ఆపిండు అంటే ఆపడంటే ఏంటి ఇక్కడ బాయ్స్. సరే ఇప్పుడు ఏదేమైనా మరి ఫెయిల్డ్ సంచాలక అనాల్సినంత అవసరం అయితే లేదు. ఫెయిల్డ్ కాదండి, మీరు ఏమన్నానండి కింద మన 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 యూనో ఫ్రెండ్స్ అందరూ మా వ్యూస్ చూసిన వాళ్ళు, సోనియా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అసలు ఇక్కడ, మన హౌస్ లోనే ఉన్నారు. ఎవరో వాళ్ళు కెమెరామ్యాన్, అంత సీన్ లేదు, సోనియా ఫ్యాన్ ఎవ్వరు కాదు. ఫ్యాన్ అయినా కూడా నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాదు కూడదు అని వాళ్ళ మనసులో కూడా తీసేస్తావా? సోనియా ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఎవ్వరు లేరు. అండ్ ఇంకొకటి వచ్చేసి సోనియా పిఆర్ టీం కూడా నాకు కమెంట్స్ చేస్తున్నారు, మనకి ఆడపిల్లని అట్లంటారా ఇట్లంటారు అంటే ఆడపిల్లని అట్లంటారు అన్నారే నాకు కమెంట్. సోనియా అయ్యో అబ్బాయి పిఆర్ టీం కూడా పెడుతున్నారు. అబ్బాయి పిఆర్ టీం కాదనుకున్నా, అతను అబ్బాయి ఫ్యాన్ ఏమో. వి విల్ టాక్ అబౌట్ దట్ కామెంట్ ఆల్సో. ఒకటి మాకు ఎంతమంది సోనియా పిఆర్ టీం మాత్రం మనకి మెసేజ్ చేసింది, కామెంట్ చేసింది. అక్క ఒక విషయం చెప్తాను, ఆడపిల్లని అట్లంటారా, ఆడపిల్ల నడుతుంది అని. ఆగే నేను చెప్పేది ఫినిష్ చేయి. సరే నువ్వు చెప్తున్నావు, నేను ఒకటి మాకు ఎవరు కామెంట్స్ చేసినా అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మేము పాజిటివ్ వేలనే తీసుకుంటాం అంతే. మీరు కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి మేమేం భయపడం, జెన్యూన్ గానే రివ్యూ ఇస్తాం, మాకు ఎట్లా అనిపిస్తే అట్లా ఇస్తాం. బ్రీఫ్ గా జెన్యూన్ గానే ఉంటుంది గైస్. నెగటివిటీ కూడా మేము తీసుకుంటాం, నెగటివిటీ కూడా మేము తీసుకుంటాం, పాజిటివ్ వేలోనే తీసుకుంటాం అని చెప్పాను. ఇవాళ నెగిటివ్ గా బాగా అంటే మీ ఎవరో ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఏందే, నేనే కొన్ని మాటలు అంటే నెగటివ్, షీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అ నెగటివ్. నేను ఏమనట్లేదు, ఈవెన్ కామెంట్ చేస్తున్నాను నెగటివ్ గా తీసుకుంటుందంట. ఓకే అదంతా వదిలే. పాపం ఈ రోజు మణికంఠకు మాత్రం చాలా నామినేషన్స్ పడ్డాయి, చాలా హౌస్ లో ఎక్కువ మొత్తంలో మణికంఠకి నామినేషన్స్ పడ్డాయి ఈ రోజు. మనం ఫస్ట్ వీడియో నాకు ఇంకా ఏమనిపించింది అంటే ఇంకా సింపతి వర్కౌట్ అయ్యి మనోడు పైకి వెళ్ళిపోతున్నాడు. గాయస్ ఫస్ట్ వీడియో నుండి చెప్తున్నాం మణికంఠ విషయం. ఎందుకు చెప్తున్నాం అంటే మణికంఠ అనే వ్యక్తిని హౌస్ అంతా టార్గెట్ చేసింది లైక్ ఎ కౌశల్.
కౌశల్ని ఎలా లైక్ పల్లవి ప్రశాంత్ లైక్ కౌశల్ని ఎలాగైతే టార్గెట్ చేసిండ్రో అట్లా మణికంఠని ఇప్పుడు అందరూ ప్రతిరోజు టార్గెట్ చేసేసరికి అతనికి ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ అయింది ఫ్రెండ్స్. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది ఇది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అయినాకనే అర్థమవుతుంది. ఇటు నిఖిల్కి కానీ మణికంఠ విషయం గురించి హౌస్ మేట్స్కి కానీ అండ్ పృథ్వీకి కానీ సోనియా విషయంలో కానీ చాలా బాగా నామినేట్ అయితే నబీల్ అండ్ యష్మి చేసిండ్రు. యష్మి కూడా సోనియాని ఓ రేంజ్లో నామినేట్ చేసిందంటే మస్తు చేసింది. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే యష్మి ఈ మధ్య నాకు ఆ సోనియా వీళ్ళందరికన్నా మనం ఫస్ట్ నుండి కన్నడ బ్యాచ్ అన్నాం కానీ వాళ్ళకన్నా యష్మి మంచిగా అనిపిస్తుంది. బికాస్ ఆమె ఆట విషయాల్లోనే అట్లుంటుంది, మిగతా విషయాలలో బాగానే ఉంటుంది హౌస్ మేట్స్తో. మనం మరీ శోభా శెట్టితో పోల్చుకున్నాం స్టార్టింగ్ నుండి, బట్ ఆమె చేంజ్ అయింది క్యారెక్టర్ వైజ్. కానీ వాళ్ళ చూసినావా, నువ్వు చేంజ్ అయింది అంటున్నావు కానీ ఎవరుంటారో యుద్ధం అది అని అంటుంది ఈమె మణికంఠ. అయితే నువ్వైనా ఉండాలి, అయితే నేనైనా అంటే అన్నది ఆమె ఆల్రెడీ ఈ బిగ్ బాస్ వాళ్ళు చేస్తారు. బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ శోభాన్ చేసినట్టు ఎట్లా శోభా శెట్టికి కరెక్ట్ ఇక్కడి వరకు అని వాళ్ళకి ఒకటి నువ్వు టాప్ 5 వరకు టాప్ 6 వరకు నిన్ను తీసుకోవద్దు అంటే ఆమె ఎంత ధైర్యంగా ఉందంటే నువ్వా నైనా చూద్దాం ఎవరెక్కడికి పోతారో, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడింది. చూద్దాం అనేసి అయితే నువ్వైనా ఉండాలి, అయితే నేనైనా ఉండాలి అట్లానే. అంటే నువ్వా నేను అనడం వేరు, నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి అంటే అది కాన్ఫిడెంటే. కానీ అట్లనే ఆమె నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతా, చూస్తాం జనాలు చూస్తారని తను అంటుండే అప్పటికి. కానీ అది అక్కడ మనకి మణికంఠకి ప్లస్ అవుతుంది. మణికంఠకి ఆబ్వియస్లీ ప్లస్ అయిపోయింది, ఎందుకంటే మణికంఠ క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా మాట్లాడుతున్నాడు. తను డిఫెండ్ కూడా చాలా బాగా డిఫెండ్ అతన్ని నువ్వు వీకర్ కంటెస్టెంట్, నీకు ఆర్డర్ రాదు, నువ్వు ఫిజికల్గా బలంగా లేవు అన్నా కూడా ఒకటే మాట అంటుండు, నేను వీక్ కాదు నన్ను అట్లా ముట్టిగానే పోర్ట్రేట్ చేయకండి అని కూడా అతను చెప్పుకుంటుండు. మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు మణికంఠ. చాలా బాగా నైనిక కూడా మణికంఠ నామినేట్ చేయడం అనేది మణికంఠకే డైజెస్ట్ కాలేకపోయింది. లైక్ సీత ఎవ్రీ వన్ హెస్ నామినేటెడ్ మణికంఠ ఓన్లీ. కాదు నైనిక ఆ టైంలో ఎవరికైనా నైనిక ఉన్న సిచ్యువేషన్ కరెక్టే కానీ సీత వాటి చేసింది అనిపించింది. నైనిక ఉన్న సిచ్యువేషన్ అంటలేను నేను, మణికంఠ ఈజ్ రైట్ అంటున్నా. బికాస్ ఇప్పుడు సేవ్ అవుతున్నారు ఒకరు అంటే ఆబ్వియస్లీ మనం డేంజర్ లో ఉన్నట్టే. అంటే సో యాక్చువల్ గా ఆ విషయానికి ఎవరి ఎక్స్ప్రెషన్ అయినా అబ్బానే అనిపిస్తుంది. నైనిక ఆ విషయానికి అంటలేదు, యాక్చువల్ గా మణికంఠ ఉన్న నైనిక వీక్ అంతా మన ఇద్దరమే వీకర్ కంటెస్టెంట్స్, పోతే మన ఇద్దరమే పోతామేమో నువ్వో నేను, ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చేమో అని కూడా అన్నాడంట. అయితే డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు నాకు సెల్ఫ్గా నాకు ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఇతను చెప్పిండంట. అట్లా ఆ టైంలో ఈమెకి నచ్చలేదు. ఇక్కడ రాసిన టాస్క్లో ఒకటి భయపడిండు, ఇంకొకటి ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ అన్నప్పుడు నన్ను నువ్వు టార్గెట్ చేసినట్టు అంటే ఏమో నైనిక మన ఇద్దరం పోతే ఇంకా ఇద్దరం పోతామేమో అనేసి అన్నావు, నన్ను సెల్ఫ్ డిమోటివేట్ చేసి నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ ఉండే, అది నాకు నచ్చలేదని చెప్పింది. ఆ విషయానికి వస్తే కరెక్టే, కానీ ఆమె మళ్ళీ నువ్వు చెప్పిన పాయింట్కి వస్తే నాగార్జున దగ్గర ఈ పాయింట్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె సేవ్ అయినాక ఆబ్వియస్లీ మనమే వీకర్ అనుకున్నాం, నెక్స్ట్ నేను వెళ్ళిపోతానేమో అని అతనికి భయం అవడంలో తప్పు లేదు. అది నేను అనేది ఇది అవును తప్పలేదు. నైనిక ఇంకా మనీని అండ్ ఆదిత్య ఓంని నామినేట్ చేసింది. ఆదిత్య ఓం ఏం మాట్లాడుతాడు, ఆయనకు రీజన్స్ దొరికింది కాదు, అతని మనసులో ఒకటి ఉంటది, దొరికాయి ఆయనకు రీజన్స్ అసలు నిజంగా. సోనియాకి కరెక్ట్ రీజన్, సోనియాకి ప్రతి ఒక్కరు కరెక్ట్ రీజన్, సోనియాకి మాత్రం పెడుతుంది. అతను ఆదిత్య ఓం ఏంటంటే ఒక బార్డర్ దాటి వస్తలేడు బయటికి, ఫేస్ లో మాస్క్ వేసుకున్నాడు అర్థం కాదు, మరి ఏందో తెలుస్తలేదు. ఎందుకంటే నేచరే అంత, ఆదిత్య ఓం నేచర్ అంతా కరెక్టే, నేచర్ అంతా ఎంతగానో పడుతుంది. నీకు అతను ఎట్లా అంటే ఒక బార్డర్ దాటి బయటికి రాడైనా బిగ్ బాస్ దాటుతాడు, మరి అది ఉండద్దు. ఆదిత్య ఓం అనే వ్యక్తి ఎట్లున్నాడు తెలుసా, నీకు తెలుసో తెలియదో కానీ ఆదిత్య ఓం అనే ఇతను ఎట్లా అంటే ఈ
సేఫ్ గేమ్ లాగా ఆడుతున్నాడు. ఓపెన్ అప్ అవుతలేడు ఒకటి. ఎవరన్నా ఆయన గురించి ఓపెన్ చేయాలని అంతే ఒక మణికంఠ ఏజ్ లో ఫాదర్ గా మీరు చేస్తున్నారు కరెక్ట్ అని బొమ్మరిల్లు ఫాదర్ లా బిహేవ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏం తెలుసు అన్నాడు, శివాజీ పెద్దరికం చేసిండు, అది ఒక రేంజ్ లో ఉండే. ఈ పెద్దరికము కరెక్ట్ కాదు. ఏంటంటే ఆదిత్య అమ్మ అందరితో ఓపెన్ అవుతాడు, శివాజీ అన్నట్టయినా అందరితో ఓపెన్ అయిండు, అది వేరు పెద్దరికం. ఓపెన్ అయిదామని చూస్తే కూడా స్టాప్ చేస్తుండే అక్కడికి. చాలా సార్ నాకు అర్థమైంది డిఫెండ్ అనేది కరెక్ట్. అండ్ ఇంకొకటి తెలుసా, అనే డిఫెండ్ కరెక్ట్ చేస్తాడు. అతనికి మనసులో ఒకటి ఉంటే బయటకు ఒకటి చెప్పి నామినేట్ చేస్తుంటాడు, సిల్లీ రీజన్స్. మరి లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అప్పుడు ఎవరు కూడా ఉండే, మరి ఎంత మంచిగా లాంగ్వేజ్ ఎవరికి రాకపోయినా లోపల ఫీలింగ్స్ బయట కరెక్ట్గా పెట్టాలి. అది సో అట్లా ఆదిత్య మొహమాటం కూడా ఉంది ఆదిత్య ఓంకి. మొహమాటమే, ఈ మొహమాటం, ఈ సిగ్గుపడడం ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో అసలు నడవవు కదా. అట్లా ఉండద్దు. సారీ పృథ్వీ, డోంట్ డూ దట్ అనేసి అనిపిస్తుంది. నబీల్ వచ్చేసి సోనియాని సంచాలక్ విషయంలో నామినేట్ చేసింది. ఎన్నిసార్లు చెప్తావు? చెప్పినావు కదా, అదే పృథ్వీని నామినేట్ చేసిండు. అందరిని చెప్పొద్దా, నబీల్ ఎవరెవరిని నామినేట్ చేసిండో చెప్తున్నా. నబీల్ పృథ్వీని నామినేట్ చేసిండు, సోనియా చేసిండు. వచ్చేసి ఎఫర్ట్ యూజ్ చేసిండు అని చెప్పేసి ఒకటి, ఇంకొకటి ఏందో అగ్రెసివ్ బిహేవియర్ కి. అగ్రెసివ్ అందరూ ఎక్కువ అసలు పృథ్వీని నామినేట్ చేసిన ప్రతి ఒక్క అగ్రెసివ్ అనే చెప్పి సోనియా నామినేట్ అదే రీజన్ చెప్పిండ్రు ఎక్కువ. ఈ దూరదర్శన్ లెక్క ఈ రోజు ప్రేరణ ఎవరిని నామినేట్ చేసింది? ప్రేరణ మణికంఠ చేసింది, నైనికన్ చేసింది. నేను చెప్పినాక ఇది చెప్పినాక చూసింది ఏదైతే లేదు, నేను షో చూసిన. మణికంఠ నామినేట్ చేసింది. ప్రేరణ ఏంటంటే ఏం రీజన్ చెప్పింది, మన నైనికన్ నామినేట్ చేసినప్పుడు నీకు మెచ్యూరిటీ లేదు, సిల్లీ అనిపిస్తుంది. మెచ్యూరిటీ లేని అమ్మాయి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిని ఇమ్మెచ్యూరిటీ అని మాట్లాడింది. అసలు మనీనేమో దోష టాస్క్ అంటుంది. దోష టాస్క్ కాదు, అది దోష వేయడంలో. నామినేషన్స్ కి బిఫోర్ ఎంత బాగా మాట్లాడిందో మణికంఠతో క్లోజ్ గా. ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ. సోనియా వచ్చేసి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్. ఎన్నిసార్లు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్, మిస్టర్ నబీల్. నబీల్ మాట్లాడేటప్పుడు, నబీల్ ఈమెను సోనియాని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ మాట్లాడిండు, నిఖిల్ మాట్లాడిండు. ఫ్రెండ్స్ కదా అసలు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ముగ్గురు. ఆమె స్టార్టింగ్ లా మీరు గ్రూప్ గేమ్ అని నబీలు నేను కూర్చొని మాట్లాడతా అంటే, లేదు నువ్వు నిల్చొని మాట్లాడంటే, ఇంతకు ముందు పృథ్వీ కూర్చొని ఉన్నాడు నేను కూడా కూర్చుంటా అంటే, అసలు ఆమెకి అంటే అవును నువ్వు కూర్చున్నావా అంటే 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 కూర్చుంటే ఏం కాదు, పృథ్వీ కూర్చున్నాడు కదా అందుకే ఎక్స్క్యూజ్ చేసింది. ఎందుకు అంటే నాకు అది నేను చూడలేదు, నువ్వైతే నిల్చోవాలి, యూ హ్యావ్ టు స్టాండ్ అని చెప్పాలి కదా. అదే కదా, ఆడ కూర్చుంటే కూర్చోవాలన్నాడు. నేను నిల్చొని అన్నాడు నబీల్, ఆయన కూడా కూర్చున్నాడు. కానీ నబీల్ అయితే బాగుంది ఫ్రెండ్స్, అతని గేమ్ కానీ యాటిట్యూడ్ కానీ. బిగ్ బాస్ ఏమనలే అక్కడ, బిగ్ బాస్ స్టాండ్ తీసుకోలేదు. మళ్ళీ ఇంకొకటి మైక్ రీజన్ చెప్పిండు నబీల్ కాదు సారీ ఆదిత్య ఓం చెప్పిండు, అదొకటి బాగుంది. అదేంటంటే కరెక్ట్ చెప్పింది. ఎందుకంటే ఆమె ఎందుకు మైక్ తీసేసి మాట్లాడాలి, ఇంకా డిఫెండ్ చేసుకుంటుంది. తను ఏంటంటే మూవీ స్టోరీస్ చెప్తున్నాడు, సో అది బయటికి రివీల్ అవ్వద్దని చెప్పేసి అంటుంది. అంటే నువ్వు బిగ్ బాస్ లో నీకు ఆమెకి తెలియదా రూల్స్ రెగ్యులేషన్స్, మైక్ ధరించాలని తెలియదా? అది తప్పు కదా. కరెక్ట్ ఆదిత్య ఓం చెప్తున్నాడు రీజన్స్, కానీ తనకు డిఫెండ్ చేయడం రావట్లే. మెయిన్ అది లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏం లేదు, కానీ ఒక బార్డర్ ఇట్లనంట, నేను అరిస్తే నేను అగ్రెసివ్ అయితే నేను కొట్టినా కొడతా, నాకు అంత కోపం ఉంటది, అసలు ఆమె కంట్రోల్ చేసుకుంటున్నా. ఆమె దగ్గర కంటెంట్ లేదు, ఆమె దగ్గర టాలెంట్ లేదు, అసలు ఆమె ఆడడానికి లేదు, ఆమె ఆడడానికి లేదు. నోరు ఒక్కటి ఉంది ఫ్రెండ్స్, నీలాగా. అవును అలా అనేది నోరు ఒకటే ఉంది, నోరు గొడవలు గవి తప్ప ఏమొస్తాయి మనకి. అవును కరెక్టే.
నేను చూస్తే కూడా నాకు అదే అట్లనే అనిపిస్తుంది. అదేనే నువ్వే అనాలి. నేనంటే నాకు నోరు చాలా తక్కువ ఉంది ఈయనతో పోలిస్తే. నోరు ఒకటి, ఎప్పుడు గొడవలు ఎప్పుడైతే వెయిట్ చేయాలి, గొడవల గురించి అబ్బా గొడవలు అయితే మనం ఫైటింగ్ చేసుకోవాలి. అది రాక్షసానందం ఎందుకే లోపల నుండి నీ దాంట్లో అదే కనబడుతుంది. ఇట్లా రాక్షసానందం. ఎవరో మీద నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండ్రు వీడియోలో. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన, కానీ ఎందుకు చేసిన అంటే గుర్తులేదు. నువ్వు నా గురించి మాట్లాడితే నాకు నచ్చలే కాబట్టి నేను చేసిన. యాక్చువల్గా మాకు ఒక కమెంట్ వచ్చింది ఫ్రెండ్స్, ఏంటంటే అది కరెక్టే అనిపించింది. బట్ మేము చెప్పిన వీడియోలో మేము చెప్పిన కాంటెంట్ ఏంటంటే, అభయ్ అనే వ్యక్తి హౌస్లో ఫుడ్ కోసం కూడా పడిండు. ఈ బిగ్ బాస్ టాస్క్లు కూడా ఫుడ్ కోసం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఫుడ్ కోసం టాస్క్లు పెడితే ఎవరైనా అగ్రెసివ్ అవ్వాల్సిందే ఉంటుంది, బిగ్ బాస్ని తిట్టాల్సిందే ఉంటుంది అనేసి అంటున్నారు. బిగ్ బాస్ని తిట్టాల్సిందే అంటే మరి ఇది లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అనేసి ముందే చెప్పిండ్రు. ఇక్కడ 3 బ్యాడ్ న్యూసెస్ ఉన్నాయి. ఒకటి ఫుడ్ అసలే ఉండదు, మీరు ఆడే గెలుచుకోవాలి. అండ్ ఇంకొకటి ప్రైజ్ మనీ ఉండదు, మీరు ఆడే గెలుచుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కెప్టెన్ ఉండడు. అన్ని సీజన్లు వేరు, ఈ సీజన్ వేరే ముందే కదా అగ్రిమెంట్లో కూడా మీరు సిగ్నేచర్ చేస్తారు. దానికి వచ్చేసి ఇక్కడ అభయ్ అనే వ్యక్తి అంతగానో బిగ్ బాస్ని అరవడం కానీ, ఆ బిగ్ బాస్ని తిట్టడం కానీ ఇంత ఘోరంగా ఎవరు చేయలేదు. నాట్ ఈవెన్ శివబాలాజీ మళ్ళీ ప్లస్ అప్పుడు ఫస్ట్ డేనే నాగార్జున చెప్పినప్పుడు కూడా 3 బ్యాడ్ న్యూసెస్ అన్నప్పుడు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేసాడు? అబ్బాయి అప్పుడే రేస్ చేయాల్సింది ఉండే కదా పాయింట్. మరి తెలియదా? మేము అన్న మా వీడియోకి మీరు కమెంట్ బాగానే పెట్టిండ్రు. మేము మీ కామెంట్ మేము నెగిటివ్ అనట్లేము, మీరు ఎవరైతే పెట్టిండ్రో మేము నెగిటివ్ అనట్లేదు. కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అన్లిమిటెడ్ ఇన్ఫినిటీ గేమ్ ఇది 8 అనేది, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. మరి ప్రతిదానికి గేమ్ పెట్టకుంటే ఇప్పుడు మీరు లాస్ట్ సీజన్స్ చూస్తే నాన్ వెజ్ అనేది ఓన్లీ సర్టన్ టైమే వచ్చేది. ఇప్పుడు రోజు వస్తుంది, అది లగ్జరీ ఇన్ఫినిటీ. అంటే వీళ్ళు ఆడి గెలుచుకుంటున్నారు. నీ క్లెయిమ్కి వస్తే నువ్వు తినవు, నా క్లెయిమ్కి రాలేకుండా నేను తినను. నాకు పప్పు దొరికితే పప్పే, రాయిజావ తాగిలేరా 1 వీక్. మరి ఆడిన వాళ్ళకే టాస్క్ గెలిచిన వానికి లగ్జరీ వస్తుంది. అది కూడా ఆ లగ్జరీని తెచ్చుకోవడానికి కూడా వీడు పరిగెత్తి తెచ్చుకోవాలి గెలిచినవాడు. ఆ క్లేన్ ఓనర్ ఎవరు చీఫ్ అలా. సో అదొకటి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ గేమ్ అట్లాంటిది ఫ్రెండ్స్. గేమ్ని మనం ఏమన్నా కాకపోతే టాస్క్లు స్టార్టింగ్ నుండి బాగాలేవు, ఇప్పుడిప్పుడే రసవత్తరంగా అవుతున్నాయి అనేసి మనం కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. ఇక ముందు మనం మంచిగా టాస్క్లు జరిగితే మేము కూడా మీకు చెప్తాం. సోనియా ఇక ఊకే వేస్తూనే ఉంటే మళ్ళీ ఇంకా ట్రోల్స్ అయితేనే ఉంటాయి. సోనియా ఎవరు? అందరు నామినేట్ అయ్యిండ్రు కదా, దాంట్లో ఒకరిని నువ్వు నిఖిల్ సోనియాని ఎందుకు సేవ్ చేయలేదంటే ఆల్రెడీ నాకు సార్ వార్నింగే ఇస్తున్నారు 2 వీక్ నుండి. అక్కడ సోనియా ఉంది కాబట్టి ఏదో అన్నాడు కదా మొన్న, అక్కడ సోనియా సీత మంచిగా ఆడితే సీతకి ఇవ్వకుండా సోనియాకి ఆల్రెడీ పాయింట్ అవుట్ అయింది. ఇది నాగార్జున అతని వర్డ్స్ చెప్పడు, జనాల మాటలే కదా మనకి ఆ రోజు చెప్పేది. సో సోనియాని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే ఇప్పుడు కూడా సోనియానే ఆయన సెలెక్ట్ చేసిండు అనుకో, నెగటివిటీ ఒక రేంజ్ లో పెరుగుతుంది. అందుకే నైనిక మళ్ళీ ఇంకొకటి నైనిక వీక్ అనుకుంటుండ్రు నిఖిల్, బికాస్ ఆమె లాస్ట్ వీక్ చాలా భయపడ్డది. నైనిక వీక్ అనుకొని కూడా సోనియా అండ్ నిఖిల్ స్ట్రాటజీ కూడా ఏంటంటే సోనియాతో బాగానే ఉంటాడు, కానీ కొన్ని విషయాలలో అతను ఓపెన్ అప్ అవుతాడు. లైవ్లో మీరు చూడండి, అతను సోనియా నాకు ఏదో తేడా కొడుతుంది, ఆమెకి నాకు ఫైట్ అయితేనే బెటరు అని ఊరికి అంటుండు అనే. సో స్ట్రాటజీగా ఆడుతుండే. ఇప్పుడు అడుగుతుంది నాకు ఎందుకురా, మళ్ళీ నిఖిల్కున్న స్ట్రాటజీ ఇతనికి లేదు, పృథ్వీకి లేదు. పృథ్వీ గోవిత ఫ్లోలా పోతుండే, కానీ పృథ్వీ మైండ్ సెట్ కూడా ఏమో అట్లా ఉండొచ్చు. ఫైట్ అయితే ఎమోషనల్ ఫీలింగ్స్ అన్ని పోయి మళ్ళీ ఎవరిదాలు ఉంటామని. ఇగో ఎమోషనల్ ఫీలింగే ఉండాల్సిన అవసరం లేదు సౌమ్య. నేను నిద్రపోవాలంటే ఇదే కానీ ఎమోషనల్ ఫీలింగ్సే ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం బాగా బరువు ఉన్నావు, ఎమోషనల్ ఫీలింగ్సే ఉండాలని లేదు. ఫైట్ చేసుకోవాలంటే ఎట్లనైనా చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు మనం పెట్టుకోమా డైలీ అట్లా.
మనం రీజన్ లేకున్నా ఏదో ఒకటి అనాలి, కామెంట్ చేయాలి. ఇట్లా నువ్వు ఇట్లా చెప్పినావు అట్లా చెప్పినావు అని నన్ను అనాలి, కామెంట్ చేయాలి. చేస్తా నేనే. ప్రతి కామెంట్ని పాజిటివ్గా తీసుకోరు, ప్రతిదీ నెగిటివిటీ. ఏం నెగిటివిటీ ఫ్రెండ్స్? నేను 1 వీక్ 10 days నుండి ఫీవర్ తో సఫర్ అయితే నేను అస్తే నాతోనే పనులు చేయించుకుంటుంది ఫ్రెండ్స్. 101 ఇది చెప్పు. మొత్తం నాతోనే పనులు చేయించుకుంటుంది, ఒక్క పని చేస్తలేదు. కూడా తిను అని పెట్టేసి నా పర్సనల్ మా ఇంట్లో పర్సనల్స్ నువ్వెందుకే బయట చెప్పడం అవసరమా? ఏం పర్సనల్స్ చెప్పింది? నేను నీతోనే పని చేయించుకుంటున్నా. మరి చేయిస్తలేవా? అక్కడప్పుడు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఏంటంటే జ్వరాలు వచ్చి బాడీ పెయిన్స్ ఉంటే కూడా ఈమెకు చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అరే వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఒక్కసారి అన్న పోనీ మా అక్క, దానికో రెస్పెక్ట్ ఇద్దాం. రెస్పెక్ట్ అవసరం లేదు. అయ్యో ఎందుకేమన్నా అక్క అన్నదానికి కొంచెమైన వాల్యూ పెడుతుండ్రా అని మీరిద్దరు. బిగ్ బాస్ గురించి వద్దాం. బిగ్ బాస్ లో కూడా ఇవే గొడవలు జరుగుతాయండి. అందులో ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి మేము ఇక్కడ ఎంటర్టైన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కావాలని చేస్తున్నవేంది? ఇది కావాలనంటే స్క్రిప్ట్ అయితే కాదు, మాకు స్క్రిప్ట్ అట్లాంటివి రావండి అసలు. ఏది కూడా వితౌట్ ప్లానింగ్ మొత్తం వస్తున్నా కూడా కూర్చుంటే నాకైతే ఏం తెలియదు. వీళ్ళు చూసినంత కూడా చూస్తలేను నేను. మనకంటే వచ్చేసి పృథ్వీ అండ్ ఆదిత్య ఓమ్ని నామినేట్ చేసిండు. బీయింగ్ ఫాదర్ ఇస్ నాట్. విష్ణుప్రియ వచ్చేసి ఏం రీజన్స్ చెప్పిందో ఆ పిల్ల కరెక్ట్ లేదు. ఆమె నామినేషన్ ఏం కరెక్ట్ లేదు. ఇక మళ్ళీ ఏమంటది, నువ్వు సిల్లీ రీజన్ అంటే యాక్చువల్లీ ప్రేరణ కూడా లాస్ట్ టైం సిల్లీ రీజన్కే వేసింది ఆమె. లేదు ఇప్పుడు ఆమెకు మీకు అర్థమైతే లేదు. చెప్పాలి కానీ చెప్తలేదు. ప్రియకు క్యారెక్టర్ ఏవైతే ఆమెను హర్ట్ చేసిన వర్డ్స్ ఉన్నాయో అవే పాయింట్స్, కానీ ఇట్లా చెప్తుంది. ఇట్లా చెప్పినందుకు లేదు నువ్వు జనాలే చూస్తారు కదా అన్నట్టు చెప్తుంది. నువ్వు అదే అనుకో ఏదన్నా అనుకున్నా మంచిగా అన్నది అనుకున్నా అన్నది లాస్ట్ డైలాగ్. పృథ్వీ నబీల్ అండ్ మణికంఠ చేసింది సంచాలకుగా ఫెయిల్ అయింది అని చెప్పేసి నబీల్ అన్నది. అబ్బా వెయ్యోసారి మెంటల్లీ ఫిజికల్లీ వీక్ ఉన్నావు అని చెప్పేసి ఏమో మణికంఠని అనడం జరిగింది. సీత వచ్చేసి ప్రేరణని అండ్ మణికంఠ చేసిండు. సీత మణికంఠని యూజ్ చేసుకుంటున్నావా అంటే యష్మి మణికంఠ సోనియా మంచిగా అన్నది కదా. పృథ్వీని నిఖిల్ని మంచిగా నిఖిల్ని నువ్వు మంచిగా యూజ్ చేసుకుంటున్నావు. ఇవాళ మాత్రం సోనియాకు పడిందండి. భయం కూడా కనిపించింది. మీకు అనిపించిందో మొత్తం ఫేక్ స్మైల్. ఎందుకనంటే అభయ్ ఎలిమినేట్ అవ్వడం లేదు, భయపడుతుంది బట్ ఫేక్ స్మైల్ తో కవర్ చేసుకుంటుంది. మొత్తం ఫేక్ ఫేస్ కనిపిస్తుంది. బికాస్ అభయ్ లాంటి వాడు ఎలిమినేట్ అయిన నేను ఎంత అనుకుంటుందో ఏమో. ఫేకోబ్యా అంట. అయితే ఏంటంటే ఈమె స్ట్రాటజీ పనికి వస్తలేదు. ఈమె ఒక టాప్ 5లో అబ్బాయిని కూడా ఉంచుకుంది. ఎలిమినేట్ అయిపోయాడు. రేపు నేను కూడా ఎలిమినేట్ అయితే ఎట్లా అని పరుగు పోతుందని అనుకుంటున్నా ఆమె. ఎందుకంటే పాప చిన్నోడు పెద్దోడు పోయింది కదా, చిన్నోడు ఒకడు మిగిలితే ఎట్లా, చిన్నదో వైపు పెద్దదో వైపు అన్నట్టుంది. చిన్నోడు వైపు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈమె ఈ సోనియా మా ఇద్దరిని పృథ్వీని నిఖిల్ని నువ్వు యూజ్ చేసుకుంటావంటే ఈమె కౌంటర్ ఇచ్చింది యష్మికి. నువ్వు వాళ్ళ మీదనే కన్నేసి ఉంచు, నువ్వు పృథ్వీ మీద నిఖిల్ మీదనే కన్నే. అసలు ఏం మాట్లాడుతుంది? కన్నులు వేసుకోవడం ఏంది వాడుకోవడం ఏంది అసలు? ఇది బీబీ హౌస్ ఏంది అసలు? ఇది మాకు చూసేటోళ్ళం మేము పిచ్చోళ్ళమా? ఏంది అవి ఏంది అసలు? వాడుకున్నాడట ఏంది? మేము బిగ్ బాస్ షో చూస్తున్నామా లేకపోతే ఇంకేమన్నా చూస్తున్నావా? చెప్పు. వాడనుడేంది? నువ్వు కన్నేంది? కన్నేసుడట వాడుకున్నాడట. ఎందుకు సోనియా అనే కలుపు మొక్కను వరిలో నుండి ఏమంటారు పొలం గుంటనక్క సోనియా లాంటి మొక్కను కలుపు మొక్కను తీసేస్తే ఇల్లంతా బాగా సెట్ అవుతుంది. ఫామ్ అదే అండి, సేమ్ మన భారతీయుడు 2లో చెప్పినట్టు, కమల్ హాసన్ చెప్పినట్టు. సో ఎట్లా అంటే ఇంటికో కలుపుంది తీసేస్తే ఇల్లు మొత్తం దేశం మొత్తం క్లీన్ సోనియా అనే కలుపు మొక్కను తీసేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. సినిమా గురించి రివ్యూ మ్యాటి అనే కలుపు మొక్కను తీసేస్తే ఎట్లా పీస్ఫుల్ గా ఉంటుంది. తీసేసాడు అంటే హాస్టల్ వేసుడు. అదే నేను అనేది.
నీకు ఏంది ఏంది నీ బాధ ఏంది? నా బాధ అదేనే. నీ బాధ ఏంది? ఇప్పుడు మూడో వ్యూస్లో నా నీ బాధ బాధ ఏంది? నీ బాధ ఏంది? నీ బాధ ఏంది? నువ్వు బాగా నీకు ఓపిక లేదా? ఏ సరే కానీ అయిపోయింది కదా ఇంకా వీడియో. మంచిగా కొట్టుకుంటారు కదా. ఇప్పుడు చూసినా నా కొడుకు మీదనే పడుతుంది. ఆహా సరే 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 గాయస్, ఆ ఫేస్ మేము ఆ ఫేస్ మేము చూడలేకపోతున్నాం. ఇక నిద్ర నిద్ర అంటుంది. ఇక లేదండి, నిద్ర ఎగిరిపోయింది, మొత్తం పోయింది. నిద్ర లేదేం లేదు. మరి మాట్లాడుకో, ఇదేం లైవ్ కాదు ఇది. ఇది 5 నిమిషాలు అన్నారు మీరు ఇంతసేపు ఎందుకు వేస్తున్నారు? అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మన రివ్యూ ఇదే. నేను ఒక విషయం చెప్పాలి. ఈరోజు నేను నిన్న చేసిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా గార్జియస్ ఉన్నా అన్నారు అందరూ. చాలా బాగున్నానంట. సో నాకు న్యాచురల్గానే మాట్లాడుతున్నా, బాగున్నావు అన్నారు అందరూ. కాల్స్ కూడా వచ్చినాయి, మెసేజెస్ కూడా చేసి, కామెంట్స్ కూడా వచ్చినాయి. బాయ్ ఫ్రెండ్స్, సారీ నేను ఆమె మీద ఉన్న కోపం మీ మీద. ఆమె కుళ్ళు. ఓకే ఫ్రెండ్స్, పెద్ద జోక్ చేస్తాను. ఎందుకంత కుళ్ళు? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఎందుకంత కుళ్ళు నేనంటే లాగింగ్ అవుతుంది ముక్కు మీద ఫస్ట్ ఆ బ్లాక్ అంతా తీసేసి తర్వాత మెడిసిన్ కట్లా అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి మరి చెప్పు. మిగిలిన కామెంట్స్ గురించి మొత్తం చదువుతున్నారు, వేరే కామెంట్స్ గురించి చెప్తున్నారు. నాకు వచ్చిన కామెంట్స్ గురించి ఎందుకు చెప్తలేరు? నాకు వచ్చినాయి కదా కామెంట్స్. లుకింగ్ గార్జియస్ అని వచ్చింది కామెంట్ ఒకటి, రోజుకొకటి దీని పేరు మీద వస్తున్నాయి. ఒక్కదానికే ఇంత అయితే నన్నైతే నాకు వచ్చిన కామెంట్స్ చెప్తాను. నన్నైతే నా హెయిర్ స్టైల్ బాగుందని వచ్చింది, మంచిగా మాట్లాడుతుందని వచ్చింది, ఎన్నో వచ్చినాయి. మనం అవన్నీ పట్టించుకోము, అర్థమైందా? నువ్వు కొట్టింది డబ్బులాగా ఉండే నాకు కాదు. సెల్ఫ్ డప్ ఎందుకు నువ్వే కొట్టుకున్నావు ఇవరి దాకా. మన ఛానల్ ఇవన్నీ జరిగినాయి శివాని. మన ఛానల్లో అసలు కలరింగే లేదట, ఇప్పుడు వచ్చిందట కదా కలరింగ్. ఎవరికండి? నేను నా వల్ల మొత్తం కలరే మారిపోయింది. ముక్కు కలర్ మారిపోయింది. సరే మారిపోని. మీరు నిజం చెప్పండి ఫ్రెండ్స్, నేను రావడం వల్ల ఇంట్రెస్టింగ్ గా లేదా వీడియోస్? చెప్పండి. అదే నిజమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కాదని. నా వల్లనే మొత్తం ఇంట్రెస్టింగ్ ఉన్నాయి వీడియోస్ మొత్తం. నేను వచ్చినప్పటి నుండే వైరల్ అయినాం మేము. నీకు ఒక ఉండే నీ లెక్కనే సేమ్. అవునా? సరే, ఆమె కూడా వీడియోస్ చూస్తున్నారు చూడండి. ఏముంది, నాకైతే నిజంగా ఆమెను కూడా నేను సిస్టర్ అంట, నన్ను అక్క అనే పిలుస్తుంది నార్మల్గా. ఈమె కూడా అదే అక్క అని పిలుస్తుంది. ఉంటుంది, అర్థమై ఉంటుంది. అర్థమైతే కామెంట్ చేయి కొంచెం కింద కామెంట్లో. ఈరోజు నీకు వీడియో కూడా షేర్ చేస్తా. మేము జోవియల్గా ఉంటాం శివాని. నాకు ఆ పిల్లని చూసినా దీన్ని చూసినా సేమ్. నేను సీరియస్గా ఉంటాను. నువ్వు సీరియస్ అయితే నిన్ను జోక్ అన్నా పట్టించు. ఆమె కూడా అంత అక్క నన్ను ఇట్లా ఉంటున్నావే, నన్ను అట్లా ఉంటున్నావా అని ఉంటుంది ఏమన్నా కామెంట్ చేస్తే అట్లా. ఓకే ఫ్రెండ్స్, that's about this video today. So she's getting sleep. She's asleep and she has exam tomorrow. So bye bye friends, take care of yourself. Bye, see you tomorrow. అయ్యో, బిగ్ బాస్ హౌస్ మీద ఒక కన్నేసి ఉంచండి, అలాగే మా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. Sama's sisters, and please do like, share and please subscribe to our channel Sama's sisters and watch our video till the end. Don't skip the video guys. Bye bye, see you tomorrow. Good night.